ఇప్పుడు మనం టాలీలో గ్రూప్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఇవంతా కూడా చూస్తామండి. టాలీలో గ్రూప్స్ అనేటివి అకౌంట్ హెడ్స్ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క క్లాసిఫికేషన్ చేసేదానికి ఉపయోగపడతాయి. అది కూడా ఆ అకౌంట్ హెడ్స్ యొక్క నేచర్ని బట్టి ఈ యొక్క గ్రూప్స్ క్లాసిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఈ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ని ఆయా అకౌంట్ హెడ్స్కి రిలేటెడ్గా సమ్మరైజ్ చేసి ప్రజెంటేషన్ చేసేదానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. మరి అందుకే టాలీలో ఈ లెడ్జర్స్ని, అంటే లెడ్జర్స్లో మెయింటైన్ చేసే ఇన్ఫర్మేషన్ని ఆయా గ్రూప్స్గా క్లాసిఫై చేసి వాటిని మెయింటైన్ చేస్తూ మీనింగ్ఫుల్ రిపోర్ట్స్ మనకి సబ్మిట్ చేసేదానికి ఉపయోగపడతాయండి. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే లెడ్జర్స్ని గ్రూప్ చేసేదానికి ఆయా లెడ్జర్స్ యొక్క బిహేవియర్ని బట్టి, వాటిలో మెయింటైన్ చేసే అకౌంట్స్ని బట్టి గ్రూప్ చేసేదానికి ఈ గ్రూప్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లలోకి వెళ్ళే రిజర్వ్డ్ గ్రూప్స్ ఏమున్నాయో చూసినట్లయితే, లయబిలిటీస్ సైడ్ తీసుకుంటే ఏమొస్తాయో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ది క్యాపిటల్ అకౌంట్. మరి ఈ క్యాపిటల్ అకౌంట్ కింద చూస్తే మళ్ళీ ఇక్కడ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంది. అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఇనిషియల్ క్యాపిటల్ ఏంటి అనేది క్యాపిటల్ గ్రూప్ కింద వెళ్తుంది. మరి ఈ క్యాపిటల్కి అనుగుణంగా ఏవైతే రిజర్వ్స్, సర్ప్లస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ గ్రూప్లోకి వెళ్తాయండి. మరి అట్లనే లోన్స్కి సంబంధించి చూసినట్లయితే, అంటే ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనేది ప్రైమరీ అయితే వాటి కింద సబ్ అనమాట. అట్లా ప్రైమరీ గ్రూప్, సబ్ గ్రూప్స్ ఎట్లా మనం చెప్పుకోవచ్చు. అట్లనే లోన్స్ కింద చూసినట్లయితే బ్యాంక్ ఓడి అకౌంట్స్, అట్లనే క్యాష్ అండ్ క్రెడిట్ అకౌంట్స్, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. అంటే డైలీ పేమెంట్స్, రిసిప్ట్స్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వీటిల్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలానే సెక్యూరిటీ పెట్టి ఏవైతే లోన్లు తీసుకున్నామో బ్యాంకుల దగ్గర కానీ లేదంటే ఫైనాన్షియల్ సంస్థల దగ్గర కానీ అవన్నీ కూడా సెక్యూర్డ్ లోన్స్ కింద రావడం జరుగుతుంది. ఇక్కడ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరగవు. ఇక్కడ ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఏదో ఉంటుందన్నమాట. అట్లనే అన్సెక్యూర్డ్ లోన్స్, ఒక వ్యక్తి దగ్గర కావచ్చు, ఒక ఫ్రెండ్ దగ్గర కావచ్చు, లేదంటే ఒక డైరెక్టర్ కావచ్చు, కంపెనీకి పెట్టిన సెక్యూరిటీ లోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ కిందకి వస్తుందండి. అట్లనే కరెంట్ లయబిలిటీస్ చూసినట్లయితే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. మరి ఈ సబ్ గ్రూప్లో ఎక్సైజు, సేల్స్, ట్రేడ్ ట్యాక్సెస్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్లనే ఏవైతే ప్రొవిజన్స్ మనం మెయింటైన్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్, అట్లనే బ్యాడ్ డెబిట్ ప్రొవిజన్స్ అన్నీ కూడా దీని కిందకి
వస్తాయండి. అట్లానే సెండ్రీ క్రెడిటర్స్ ఎవరైతే కంపెనీకి క్రెడిటర్స్ ఉన్నారో పార్టీస్ అన్నమాట, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని కూడా ఈ సెండ్రీ క్రెడిటర్ కింద పోతుంది. మరి అసెట్స్ సైడ్ చూసినట్లయితే ఫిక్స్డ్ అసెట్స్ ఈ సబ్ గ్రూప్లో ఫిక్స్డ్ అసెట్స్ అంటే లైక్ ఇక్కడ ఇవ్వబడిన ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ పేటెంట్స్, ట్రేడ్ రైట్స్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి మన వ్యాపారానికి సంబంధించి. అవన్నీ కూడా ఈ గ్రూప్ కిందకి రావడం జరుగుతుంది. అట్లనే ఇన్వెస్ట్మెంట్స్, షేర్సు, బాండ్స్, సెక్యూరిటీసు ఇట్లాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ గ్రూప్ కిందకి వెళుతుంది. అట్లనే కరెంట్ అసెట్స్ దాని కింద సబ్ గ్రూప్స్ చూసినట్లయితే స్టాక్ ఇన్ హ్యాండ్, కంపెనీలో స్టాక్ ఏముంది అంటే ఏ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీని కింద. అట్లనే డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్స్, డిపాజిట్స్ ఇన్ అదర్ కంపెనీస్ ఇట్లాంటివంతా కూడా దీని కింద రావడం జరుగుతుంది. అట్లానే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ప్లస్ ఆల్ అడ్వాన్సెస్ ఆఫ్ నాన్ ట్రేడింగ్ నేచర్ అంటే శాలరీ అడ్వాన్సులు కావచ్చు, ఎంప్లాయీస్కి ఇచ్చినట్టువి, అట్లనే లోన్స్ టు ఎంప్లాయీస్ కావచ్చు, అవన్నీ మళ్ళీ కంపెనీకి వస్తాయన్నమాట. కాబట్టి అవి కూడా కరెంట్ అసెట్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి సెండ్రీ డెబిటర్స్ మన దగ్గర నుంచి, క్రెడిటర్ అంటే మనకి ఇచ్చేవాడు, డెబిటర్ అంటే మన దగ్గర నుంచి అప్పు తీసుకెళ్ళినవాడు, ప్రొడక్ట్స్ని అప్పుగా తీసుకెళ్ళి అట్లా చేసేవాడు అనమాట. మనకి ఆ అమౌంట్ వాడి దగ్గర నుంచి రావాలి కాబట్టి అది కూడా కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటాం. అట్లానే క్యాష్ ఇన్ హ్యాండ్, ప్రస్తుతం కంపెనీలో ఉన్న డబ్బులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్లానే బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ కావచ్చు, సేవింగ్ అకౌంట్స్ కావచ్చు, బ్యాంక్లో మనకి ఆ విధంగా క్యాష్ అకౌంట్స్లో మెయింటైన్ చేస్తే అది కూడా వస్తుంది. అట్లానే నెక్స్ట్ బ్రాంచ్ ఆర్ డివిజన్స్, మన కంపెనీకి సంబంధించిన రకరకాల డివిజన్స్, బ్రాంచెస్, ఇట్లాంటివి అఫిలియేట్స్, సబ్సిడరీస్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ గ్రూప్లో. మిసిలినియస్ ఎక్స్పెన్సెస్, ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేర్లీ యూజ్డ్ గ్రూప్, ఏదో ఈ గ్రూపుల్లో ఎక్కడా తోయలేని ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉంటే అవి ఈ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అంటే మిగతా గ్రూపుల్లో పెట్టలేని ఎక్స్పెన్సెస్ అనమాట. నెక్స్ట్ సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ సస్పెన్స్ లెడ్జర్ మెయింటైన్ చేసేదానికి, అట్లనే అంటే టెంపరవరీ అనమాట, టెంపరవరీగా జరిగే పేమెంట్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సస్పెన్స్ అకౌంట్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్ కానిటివి అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి నాన్ రెవెన్యూ నేచర్, గ్రూప్స్ ఆఫ్ రెవెన్యూ నేచర్ అన్నాం. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇన్కమ్ సైడ్ సేల్స్. సో ఈ ప్రైమరీ గ్రూప్లో ఆల్ సార్ట్స్ ఆఫ్ సేల్స్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ అండర్ గ్రూప్. మనం ఏవైతే అమ్ముతున్నామో ప్రొడక్ట్స్ అవంతా కూడా ఈ గ్రూప్ కిందకి వస్తాయి. సేల్స్ ఎవరెవరికి ఏమేమి అమ్ముతున్నాము ఇట్లాంటివంతా కూడా. అట్లానే
direct income. So such a ledger account for income which will be considered for computations of gross profit. డైరెక్ట్ గా మనకు వచ్చే ఇన్కమ్ అన్నమాట. అది రకరకాలుగా రావచ్చు. అది ఈ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. అట్లనే ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ ద్వారా మనకు వచ్చింది, అట్లనే కమిషన్ ద్వారా మనకు వచ్చింది, ఇట్లాంటివంతా కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ గా ఉంటుంది. అది ఈ గ్రూప్ లో ప్లేస్ చేసుకోవచ్చు. అట్లనే ఎక్స్పెన్సెస్ సైడ్ చూసినట్లయితే పర్చేజ్ గ్రూప్, మనం పర్చేజ్ చేసినట్టు కంపెనీకి కావాల్సినటువంతా కూడా ఏ పార్టీల దగ్గర ఏమేమి పర్చేజ్ చేస్తున్నాం అవంతా కూడా ఈ పర్చేజ్ గ్రూప్ కింద రావడం జరుగుతుంది. అట్లనే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్గా మనం మన ఫర్మ్లో మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఏవైతే పెడతామో అవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అట్లనే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ తరుగుదల, డిప్రిషియేషన్, మనం పెట్టిన పెట్టుబడి వస్తువుల మీద పెట్టాం, అవి ఇండైరెక్ట్గా తరుగుదల అనేది వస్తూ ఉంటుంది, అవంతా కూడా దీంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనకి రకరకాల మెయిన్ గ్రూప్స్ చూడండి, ఇవి దీని కింద చూస్తే 3 మెయిన్ గ్రూప్స్, దీని కింద చూస్తే 3 మెయిన్ గ్రూప్స్ అట్లా ఉన్నాయి. పైన కూడా మెయిన్ గ్రూప్స్ ఉన్నాయి, అట్లనే వాటి కింద సబ్ గ్రూప్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఎనీవే ఈ గ్రూప్స్ని యూజ్ చేసుకొని మనం ఏ గ్రూపుల్లో ఆయా నేచర్ని బట్టి ఏ లెడ్జర్ని మనం మెయింటైన్ చేయాలి అనేది తెలుస్తుందండి. ఓకే.